అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయిన టాపిక్. ముఖ్యంగా ఏంటంటే జనరల్గా శనికి సంబంధించిన దోషాలు అవి ఉన్నప్పుడు చాలా మటుకు ఏంటంటే ఎక్కువ హెయిర్ లాస్ అన్నది ఉంటుందన్నమాట. సో శని దోషం ఎక్కువగా ఉన్నవారికి హెయిర్ లాస్ అన్నది ఉంటుంది. సో శని దోషం క్లియర్ అవ్వడానికి ఓకేనా, సో చాలా సింపుల్ రెమెడీ చెప్తాను, అది చేసుకోండి రోజు. ఎవ్రీ అంటే ఎవ్రీ సాటర్డేస్ మీరు ఇది ఒక్కటి చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయిల్ ఏదైతే ఉందో మనకి శనికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ కానీ రెండు వాడచ్చు, ఏదైనా పర్లేదు. మస్టర్డ్ ఆయిల్ కానీ లేకపోతే మనకి నువ్వుల నూనె కానీ ఓకేనా. సో ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండింటిలో ఏదైనా వాడచ్చు. కరెక్ట్గా వెస్ట్ మనకి ఇక్కడ పొజిషన్ వైపు చూస్తే కనుక వెస్ట్ ఏదైతే ఉంది, వెస్ట్ పొజిషన్ శనికి చాలా ప్రీతి ఇష్టమైనటువంటి పొజిషన్. సో అక్కడ వెస్ట్ పొజిషన్లో ఏం చేస్తారంటే చక్కగా ఒక కిందైనా పర్లేదు, బట్ వెస్ట్ ప్లేస్లో శని యాక్టివ్గా ఉంటాడు అనమాట. సో ఒక బౌల్లో చక్కగా బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఒక బౌల్ తీసుకోండి, బౌల్లో వేయాలి. తర్వాత బౌల్లో నువ్వులు, నెక్స్ట్ పక్కన ఒక బాటిల్ అంటే 1/2 లీటర్ 500 ml అయినా పర్లేదు, లేకపోతే ఒక 100 ml అయినా పర్వాలేదు. ఒక బాటిల్తో నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవాల నూనె కానీ రెండిట్లో ఏ నూనె అయినా పెట్టవచ్చు కూడా. సో అక్కడ పెట్టి చక్కగా ప్రార్థన చేసుకోండి. ఏ దోషం ఉన్నా కూడా క్లియర్ అయిపోవాలి. ఈవెన్ బ్లాకేజెస్ ఉన్నా, ఏడునాలు శని ఉన్నా, అలాగే ఏంటంటే శని ఎక్కువగా చాలా మటుకు ఎఫెక్ట్ చేస్తే కనుక క్లియర్ అయిపోతుంది. సో చక్కగా రోజు కూడా ఒకసారి నమస్కారం చేసుకొని ఆ ప్లేస్లో పెడితే సరిపోతుంది ఆటోమేటిక్గా. వీలైతే కనుక ఒక దీపమైనా కూడా, సో శనివారం పూట ఒక దీపం కూడా పెట్టుకోండి, అగరబత్తి వెలిగించండి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. చాలా ఫాస్ట్గా శని దోషాలు క్లియర్ అయిపోతుంది.